హాయ్ వివర్స్, మనం వచ్చేసి గ్రంథాలయాలు అనేటువంటిది 7వ తరగతి వ్యాసము చూస్తూ ఉన్నాము. 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు. గ్రంథము అనగా పుస్తకం అని అర్థము అందరికీ తెలిసిందే. అనేక రకాలైనటువంటి గ్రంథాలను సేకరించి భద్రపరిచినటువంటి ప్రదేశాన్ని ఏమంటారంటే గ్రంథాలయము అంటారు. అక్కడ అనేకమైన పుస్తకాలు ఉంటాయి. దాన్నే లైబ్రరీ అని కూడా అంటారు. ఆంగ్లంలో దీన్ని లైబ్రరీ అని అంటారు. ప్రాచీన కాలంలో కవులు గ్రంథాలను తాళపత్రాలపై అంటే తాటాకుల మీద రాసేవారనమాట. రాసిన తర్వాత రాజులు వాటిని సేకరించి రాయసగాళ్ల చేత నకళ్ళు రాయించి అంటే వాళ్ళ చేత మరలా వాటిని వచ్చేసి కాపీలు రాయించేవాళ్ళు అనమాట. భద్రపరిచేటువంటి వారు దాన్ని చూసి వేరే వాళ్ళు చాలామంది చేత రాయించేవారనమాట. తంజావూరు సరస్వతి మహల్లో మద్రాసు విశ్వవిద్యాలయంలో తాళపత్ర భండాగారము ఉన్నది. ఆధునిక కాలంలో జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ముద్రణా యంత్రాన్ని కనుగొన్న తర్వాత గ్రంథాల ముద్రణ సులభతరమైందనమాట. కాబట్టి ఎంత ధనవంతుడైనా సరే నిత్యము ప్రచురితమయ్యేటువంటి గ్రంథాలన్నిటినీ కొన్ని చదవలేడు, అంటే కొన్ని పుస్తకాలని చదవలేమన్నమాట. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి కాబట్టి వాటిలో చదువుకొని జ్ఞానాభివృద్ధిని పెంచుకోవచ్చు. మనం వచ్చేసి అన్ని పుస్తకాలని మనం కొనుక్కోలేము కాబట్టి కొన్ని పుస్తకాలు వచ్చేసి లైబ్రరీలో వెళ్ళి మనము చదువుకునేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. గ్రంథాలయంలో అనేక అంశాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉంటాయి. ఇప్పుడు ఎలాంటివి ఉంటాయంటే పురాణాలు, ఇతిహాసాలు, జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రము, పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు, సాహిత్య గ్రంథాలు, వీటితో పాటు దిన వార పక్ష మాస అంటే దినం రోజు ఉండేటువంటి పత్రికలు, తర్వాత వారపత్రికలు, తర్వాత పక్ష అంటే 15 రోజుల పత్రికలు, మాసపత్రికలు, నెలకు వారి వచ్చేటువంటి పత్రికలు, సాంవత్సరిక పత్రికలు ఉంటాయి. గ్రంథాలయాల్లో అవినీతి, అసభ్యతకు బోధించేటువంటి పుస్తకాలు ఉండకూడదు. అవి అలాంటివి ఉండవన్నమాట. సో కాబట్టి గ్రంథాలయాన్ని నిర్వహించడానికి ఉద్యోగులు ఉంటారు. వీరు పాఠకులకు కావలసినటువంటి గ్రంథాలను వారికి ఇచ్చి చదివిన తర్వాత తిరిగి భద్రపరుస్తారు. దాన్ని భద్రంగా ఉంచుతారనమాట. పుస్తకాలను నలపకుండా, పేజీలను చింపకుండా జాగ్రత్తగా వాటిని తిరిగి ఇవ్వాలి. అంతే కదా, మనం వచ్చేసి తీసుకున్నటువంటిది ఎలా తీసుకున్నామో అలాగే మనం తిరిగి ఇవ్వాలి. గ్రంథాలయముల్లో మనము నిశ్శబ్దతను పాటించాలి. ఇప్పుడు గ్రంథాలయాలన్నీ ఏమైపోయినాయి, ప్రతి ఒక్క కళాశాలల్లో పెట్టేశారనమాట. నేటి కాలంలో గ్రంథాలయాలు ప్రతి పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ ఉన్నాయి. అంతేకాక ప్రతి గ్రామము, నగరము, పట్టణాల్లో కూడా గ్రంథాలయాలు ఉన్నాయి. కొన్ని గ్రంథాలయాలు ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి. ఇవి కాక సంచార గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. అక్కడ చదివి అక్కడే ఇచ్చేసేయాలన్నమాట. ఇవి ఒక చోటు నుండి మరో చోటుకు వాహనములో సంచారం చేస్తూ పాఠకులకు గ్రంథాలను పంపిణీ చేసేటువంటి తిరిగి తీసుకుంటాయన్నమాట. అలాంటి గ్రంథాలయాలు కూడా ఉన్నాయి. సరే, గ్రంథాలు చదవడం వల్ల మనకేంటి ఉపయోగము అంటే, ఉపయోగాలు ఏంటి అంటే గ్రంథాలయాల వలన అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు అందరూ పుస్తకాలు చదివి మనం ఏం తెచ్చుకోవచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. పేదవారు ఖర్చు లేకుండా ఉత్తమ గ్రంథాలను చదవగలరు. చాలామంది పుస్తకాలు కొనుక్కునేటువంటి స్తోమత ఉండదన్నమాట. కాబట్టి వారు ఏం చేస్తారంటే గ్రంథాలయాలకు వెళ్ళి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వారి అభిరుచికి తగినట్లుగా అన్ని రకాల పుస్తకాలు ఒకే చోట లభిస్తాయి. కాబట్టి మంచి పుస్తకాలు మిత్రుల వలె తోడ్పడతాయి. కాబట్టి మంచి పుస్తకాలని చదవండి. అంతేకాక మనకు కలిగేటువంటి సందేహాలను కూడా తీరుస్తాయన్నమాట. విద్యార్థులు గ్రంథాలయానికి వెళ్ళి తమ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రంథాలయాలు ఎక్కువగా ఉన్న దేశంలో ప్రజలు విజ్ఞానవంతులు అవుతారనమాట. విజ్ఞాన వివేకులున్న ప్రజల వలన ఏమవుతుంది, దేశము అన్ని స్థాయిలో ఉన్నతాభివృద్ధిని సాధిస్తాయి. కాబట్టి గ్రంథాలయాలు అంత ప్రాముఖ్యతని వహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పిల్లలు వచ్చేసి ఎక్కువగా మొబైల్, ఫోన్లలో కాలక్షేపం గడపకుండా ఎక్కువ పుస్తకాలని చదువుతూ వాటి యొక్క విలువలని తెలుసుకుంటూ పిల్లలు వచ్చేసి ఇప్పుడు కాస్త మారినట్లయితే జ్ఞానం ఇంకా మంచి తెలివితేటలు ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు.